నువ్వుంటే ఓ నందనం ఆవించే బృందావనం. ముందు ఈ వస్తువును బయటపడేద్దాం. దీన్నెవరు తెచ్చారో తర్వాత మాట్లాడదాం. అశ్విన్, ముందు నేను తీసుకెళ్ళి బయటపడే. మన ఇంట్లో మనం కాకుండా ఇంకెవరి బాక్స్ తెచ్చేంత ధైర్యం చేస్తారు? అంతా ఇంట్లో తెలిసిన వాళ్ళు, కావలసిన వాళ్లే. కావాలనే భయపెట్టాలని ఇలాంటి వస్తువులు శుభకార్యాలు జరిగేటప్పుడు తెచ్చి పెడతారు. కృష్ణ, 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 తలుపుతీ. ఏం చేస్తుంది మెంటల్ కేసు? ఎంతసేపు తలుపు కొట్టా తలుపు తీయట్లేదు. ఏ కృష్ణ, తలుపుతీ. కరమరా బాబు. ఆర్య ఫోన్ చేస్తున్నాడేంటి? హలో, ఏం చేస్తున్నావు? చాలాసేపు నుంచి తలుపు కొడుతున్నాను, తీయటం లేదు. అలాగా? నాకు వినిపించలేదే. జోక్ లేకు. అంటే నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నావా? ఆహా, నా ఉద్దేశం అది కాదు. నిజమే నిజమే. ఏంటా నిజం? నిజమే. నువ్వు నా రూమ్ దగ్గరకు వచ్చింది నిజమేనని. మిస్టేక్ నాదే, సారీ. చెవిలో హెడ్ ఫోన్స్ ఉన్నాయి, చూసుకోలేదు. ఐ మీన్ వినిపించలేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇట్స్ ఓకే. నువ్వు ఒకసారి బాల్కనీలోకి రా, నీతో కొంచెం మాట్లాడాలి. హలో, హలో కృష్ణ. అలాగే వస్తాను. ఓకే, రా. ఎందుకు పిలుచుంటాడు గురుడు? ఇలా కాదు, చెప్తా.
ఇంటికి కూతురు తప్పకుండా అయి ఉంటుంది. కానీ ఒక ఇంటికి కోడలు మాత్రం అవ్వదు. ఇది బజార్ అంతటికీ కోడలు, ఈ ఊరంతటికీ కోడలు, ఈ బజారు మొత్తం దీనిదే. అబార్షన్ చేయించుకోవడానికి ఎంత కావాలో అడుగు. చాలా పార్టీల్లో తిరిగే నీకు ఇప్పుడు కళ్ళు తిరిగి కడుపు వచ్చిందని చెప్తే కంగ్రాట్స్ చెప్తానే కానీ నేనే తండ్రిని ఎలా ఒప్పుకుంటాను? కృష్ణ అమెరికా నుంచి వచ్చిందే గాని మా ఇంట్లో అమ్మాయిలాగానే కలిసిపోయింది స్వప్న. ఎంత అల్లరి చేస్తుందో అంతకంటే ఎక్కువగా ఆలోచిస్తుంది. స్మార్ట్ గర్ల్. అమ్మ ధైర్యంగా ఉందంటే అది కృష్ణ ఇచ్చిన మోరల్ సపోర్టే. నువ్వు ఒకసారి బాల్కనీలోకి రా, నీతో కొంచెం మాట్లాడాలి. ఆర్య పక్కన ఇద్దరు అమ్మాయిలు కాదు, ఒక్క స్వప్ననే ఉండాలి. కృష్ణని తప్పించాలి. నా తెలివితేటలతో ఆర్యని నా సొంతం చేసుకోవాలి. ఈ ఇంటికి కోడలినవుతాను. శకుంతల అనే పెద్ద గీత నా ముందు చిన్న గీత అవ్వాలి. నువ్వు నా చేతుల్లో ఓడిపోయే రోజొచ్చింది శకుంతల. గెలుపు నా దగ్గరికే వస్తుంది. అదే నేను ఆశిస్తున్నాను. ఏమైంది స్వప్న? ఏంటిది? ఎందుకులా చేసావు? లీవ్ మీ అలోన్ ఆర్య, లీవ్ మీ అలోన్. నాకు చావు తప్ప వేరే దారి లేదు. నేను చచ్చిపోవాలి ఆర్య, చచ్చిపోవాలి అంతే. ఏంటి పిచ్చి పని? ముందు నువ్వు రా. కృష్ణ, ఇంత ముద్దొస్తున్నావు. ఇప్పుడు చెప్పు స్వప్న, ఏమైంది?
ఎవరైనా ఏమన్నా అన్నారా? ఆర్య, నీకిక్కడైనా గాయమే కనిపిస్తుంది. నా మనసుకి అంతకన్నా పెద్ద గాయమే అయ్యింది. ఎన్నో ఏళ్లుగా నేను కన్న కల అది నెరవేరక ముందే అగ్నికి ఆహుతైపోయింది. అసలు ఏం జరిగింది? ఇప్పుడే ఫోన్ వచ్చింది ఆర్య. నా బోటిక్, నా ఇల్లు అన్ని తగలబడిపోయాయంట. నేను కన్న కలలన్నీ కళ్ళగానే మిగిలిపోయాయి. నా అనుకునే ఆ ఒక్క సపోర్ట్ కూడా నాకు లేకుండా పోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? నాకు బతికేంటి? నేను ఓడిపోయాను ఆర్య. నా జీవితంలో ఓడిపోయాను. ఓడిపోయానని బాధపడికి స్వప్న. ఓటమి గెలుపుకి శ్రీకారం. నీ కలని నేను నిజం చేస్తాను. నీకు నేను తోడుగా ఉంటాను. నువ్వేం బాధపడకు స్వప్న. నీతో బోటిక్ నేను పెట్టిస్తాను. బోటిక్ ఇల్లు పోయినంత మాత్రాన చావే శరణ్యం అనుకోవటం తప్పు. అసలు నువ్వేనా ఇలా బిహేవ్ చేస్తుంది? ఏమన్నావు? నీకు ఎవరూ లేరా? నువ్వు ఒంటరిదానివా? అంటే మేం నీకేం కాదా? మేం నీ వాళ్ళం కాదా? స్వప్న, మేమంతా నీ వాళ్ళం. ఈ ఇల్లు నీది. నీకు తోడుగా నేనుంటాను. థ్యాంక్స్ ఆర్య. వీళ్ళిద్దరి రొమాన్స్ చూడడానిక బాల్కనీలోకి రా అని చెప్పాడు. జెంటిల్ మ్యాన్ లో బిహేవ్ చేశాడు అనుకుంటే జంగిల్ మ్యాన్ లా చేస్తున్నాడు. ఛా! అంటే ఏమనుకుంటున్నాడు? ఈ కృష్ణ పిచ్చిదనుకుంటున్నాడా? నేనంటే లెక్క లేకుండా పోతుంది. రేపు ఉదయాన్నే హాస్పిటల్కి వెళ్దాం. రెస్ట్ తీసుకో. చిన్న దెబ్బకి హాస్పిటల్ అంటూ హడావిడి చేస్తున్నాడేంటి? కొంచెం ఓవర్ అయింది. చెప్తా. ఇక నువ్వు నావాడి వారియా. నిన్ను నా సొంతం చేసుకుంటాను. ఓం క్రీం ఆవాహయామి. భూతం ప్రేతం పరకాయం అనారోగ్యం. ఓం క్రీం రోగం శోకం దోషం శ్లేషం. ఓం క్రీం పాపం నాశనం వినాశనం. విధ్వంసం ఘోరం భంగం విఘ్నం శోకం. ఓం క్రీం హీం
సంభవామి సంభవామి మరణం ఆవాహయామి 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 అయ్యో, నా జుట్టుకేమైంది? ఎలా కట్టయింది? ఏదో చేతబడి చేసిన వస్తువులో ఉంది సత్య. సత్య, ఏమైంది సత్యవతి? ఎందుకలా కంగారుగా కనిపిస్తున్నావు? పీడకలు ఏమైనా వచ్చిందా? వదినయ్య, నేను లేచి చూసేసరికి నా జుట్టు కట్టయింది. ఇది ఎలా జరిగిందో నాకు తెలియడం లేదు. అదేంటి సత్య, నీకు తెలియకుండా నీ జుట్టు ఎవరు కట్ చేస్తారు? నువ్వు భ్రమ పడుతున్నట్టున్నావు. ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఏది, నన్ను చూడండి. అవును, నిజమే సత్యవతి, నీ జుట్టెవరో కట్ చేశారు. ఎందుకలా చేసుంటారబ్బా? అసలు ఈ పని చేసే అవసరం ఎవరికొచ్చిందో? ఎవరు చేసినా ఖచ్చితంగా మనింట్లో వాళ్లే కాని బయట వాళ్ళు మాత్రం అయ్యుండరు. ఏంటి సత్యవతి, మీ అత్తయ్యనెందుకలా చూస్తున్నావు? ఓహో, నీ జుట్టు కత్తిరించింది మీ అత్తయ్య ఏమోనని నీకు అనిపించిందా? నీకు ఆవిడ మీదే అనుమానం వచ్చింది కదూ? నువ్వుంటే ఓ